రావులపాలెం రవాణా శాఖ కార్యాలయంలో ట్రాఫిక్ నిబంధనలు, సెల్ఫ్ డిఫెన్స్ డ్రైవింగ్ పై కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ వాటిని పాటించే వారి సంఖ్య తక్కువగా ఉంది అని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ యూనిట్ కార్యాలయం రావులపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు, లైసెన్స్ రెన్యువల్ కోసం వచ్చిన వారు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు, సెల్ఫ్ డిఫెన్స్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రత, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకోసమని స్టార్ట్ చేశారండి? దీని పర్పస్ ఏంటండి? నమస్తే అమ్మా. యాక్చువల్గా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేడానికి వచ్చినప్పుడు మాత్రమే మా కార్యాలయానికి అప్లికెంట్స్ రావడం జరుగుతుంది. వన్స్ ఒకసారి లైసెన్స్ ఇచ్చేస్తే 40 ఇయర్స్ ఓపెన్ వాళ్ళకైతే 20 ఇయర్స్ వరకు లైసెన్స్ ఇచ్చేస్తాం బట్ మళ్ళీ మా ఆఫీస్కి వచ్చే పరిస్థితి ఉండదు. సో వచ్చిన ఫస్ట్ టైం ఎల్ఎల్ఆర్కి వచ్చినప్పుడు డ్రైవింగ్ టెస్ట్కి వచ్చిన ఈ అప్లికెంట్స్ అందరికీ కూడా రోడ్డు భద్రతా నియమావళి పట్ల అవగాహన కల్పించడం అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మనకి హ్యాబిట్ అవ్వకపోవడం వల్ల రోడ్ సేఫ్టీని ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం. యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్న నెంబర్ను చూస్తే చాలా అలార్మింగ్గా ఉంది. దేశ స్థాయిలో చూసినట్లయితే 146,000 మంది, 177,000 మంది 2023-24లో చనిపోవడం జరిగింది. సో అంత హ్యూజ్ నెంబర్ ఉంటుంది. రోడ్డు మీద ఆరోగ్యకరమైన వ్యక్తి రోడ్డు మీదకి వెళ్ళి సేఫ్గా ఇంటికి రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాలు వచ్చిన అప్లికెంట్స్ అంతా మనం డిస్కస్ చేసినట్లయితే కనుక దీని గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో రోజు ఇలాగా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దట్ రోడ్ సేఫ్టీని ప్రమోట్ చేయడం కూడా దీనిలో పార్ట్ అనమాట. అలాగే రోడ్ మీద ఎలా డ్రైవ్ చేయాలి అంటే డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ని కొన్ని కనుక మనం అవలంబిస్తే ఇలా పెరుగుతున్న యాక్సిడెంట్లలో పెరుగుతున్న నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ని మనం తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో అందరికీ రోడ్డు భద్రతా నియమాల పట్ల కలిగిస్తూ డిఫెన్సివ్ రోడ్ డ్రైవింగ్ టెక్నిక్స్ని కూడా కొన్ని చెప్పడం జరిగిందనమాట. సో డైలీ ఈ కార్యక్రమం చేసినందువల్ల ఎవరిలో కనీసం 50-60% అన్నా సరే హెల్మెట్ పెట్టుకుంటారని, అలాగే సీట్ బెల్ట్ కూడా ప్రాపర్గా పెట్టుకుంటారని, హెల్మెట్ ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలి, స్ట్రాప్ బిగించుకోవాలి, లేదు అంటే సీట్ బెల్ట్ సీటుకి వేయకుండా మనమే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అవి ప్రాపర్గా వాడకపోతే జరిగే నష్టాలు, అలాగే వెహికల్కి మ్యానుఫ్యాక్చర్ ఇచ్చిన యాక్టివ్ డివైజెస్ అలాగే ప్యాసివ్ డివైజెస్ ఏ విధంగా మనకి రోడ్ సేఫ్టీలో కాపాడుతాయన్న విషయాన్ని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. సో అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఎవరు దీని మీద ఆలోచించరు కాబట్టి మన ప్రాణాలు ఇంపార్టెంట్ అని గుర్తు చేయడం కోసం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇయర్స్ నుంచి నేను కార్ డ్రైవ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఇలాగా ఆర్టీఏ వాళ్ళు ఎవరైనా ఆర్టీఏ గారు కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు వచ్చి ఇలాగా మాకు కౌన్సిలింగ్ వచ్చినా లేదు సార్. ప్రశ్నలు అడిగేవారు సార్, మాకు అది ఒకటి ఇచ్చేసి ప్రశ్నలు అడిగేవారు. కానీ మీకులాగా మాకెవరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే సార్, మా రిక్వెస్ట్ ఏంటంటే లైసెన్స్ ఉన్న వాళ్ళకంటే లైసెన్స్ లేని వాళ్ళు ఎక్కువ డ్రైవ్ చేస్తున్నారు సార్. కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ వారికి ఏదైనా స్పెషల్ డ్రైవ్ పెట్టి మండల లెవెల్లో కానీ, మండల లెవెల్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది సార్, పెడితే ఎల్ఎల్ఆర్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎల్ఎల్ఆర్ తీసుకుంటారు సార్. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు ఇన్సిస్ట్ చేయవలసింది ఎస్ఐ గారితో కొంచెం కన్విన్స్ చేసి ఎల్ఎల్ఆర్ తీసుకుంటేనే వెహికల్ వదలాలు పట్టుకున్నాయి. అలాగే డ్రైవ్ చేస్తుంటారు, మన సబ్ ఇన్స్పెక్టర్లు డ్రైవ్ చేస్తున్నారు సార్. మంత్ ఎండింగ్లోను మంత్ స్టార్టింగ్లోను వెహికల్స్ ఆగిపోతున్నాయి. వాళ్ళని పట్టుకుని ఎల్ఎల్ఆర్ ఇష్యూ చేసిన తర్వాతే వెహికల్ ఇవ్వాలి సార్. ఇస్తే ఖచ్చితంగా ఎల్ఎల్ఆర్ తీసుకుంటారు. ఎల్ఎల్ఆర్ తీసుకున్న వాళ్ళు 100 మంది తీసుకుంటే కనీసం 50 మంది 25 మంది అన్నా రెగ్యులర్ పర్మనెంట్ లైసెన్స్ తీసుకుంటారు సార్. అలా తీసుకోనికి వచ్చినప్పుడు మీరు ఇలా చెప్పినప్పుడు కొంచెం అవగాహన వస్తుంది సార్. చాలామందికి 170 మందికి అవగాహన లేదు సార్. ఏదో చూడటం సింబల్ చూడటం తప్ప. సో చాలా మంచి పని చేశారు సార్. కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా ఇన్వెటబుల్ సార్. ఇట్ ఈస్ నెసరీ. ఇలాంటిది జరగాలని కోరుకుంటున్నాం సార్. ఈ లైసెన్సుల విషయంలో కూడా మీరు కొంచెం మనసు పెడితే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే అండి. నా పేరు మణికంఠ. నేను ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చాను. సో ఇప్పుడు నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నాకు 30 సంవత్సరాలు వచ్చినాయి. యాక్చువల్లీ ఇప్పుడు వరకు నేను చదువుతున్నా కానీ నాకు అంత డీటెయిల్గా తెలియదు. ఈయన వచ్చాక ఓకే, నేను కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఒక్కొక్క కన్ను తెరిపించారు. ఇంకోటి ఏంటంటే, సో ఇది అందరి బాధ్యత. యాక్చువల్లీ ఇప్పుడు చాలామంది లైఫ్ పోతున్నాయి. ల్యాక్స్ అనేది నిజంగా వాస్తవం. అది ఇప్పుడు ఇంట్లో మనం సమ్మర్లో నేను చూసిన ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్లో అందరూ అమ్మమ్మ ఇంటికి వస్తారు పిల్లలు. ఇప్పుడు వాళ్ళకు కూడా చిన్న బైక్లు ఇచ్చేసి అందరూ మావేలు వీళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి ఇంకా 18 ఇయర్స్ రావు, 10 ఇయర్స్కి 8 ఇయర్స్ లోపు వాళ్ళు కూడా ముగ్గురిని ఎక్కించుకుని నడిపేస్తున్నారు. అది పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి. అది డ్రైవింగ్ 18 ఏళ్ళు నిండితేనే కానీ బైక్ ఇవ్వకూడదు. అదొకటి మనం అందరూ నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే
సార్కి ఎంత ఓపిక్గా కూర్చొని మన అందరినీ కౌన్సిలింగ్ కావాల్సిన అవసరం అయితే తనకు లేదు. ఆయన చెప్పినట్టే నిజంగా సంతకం పెట్టి వెళ్ళిపోతే మన పని మనం చూసుకుంటాం. కాకపోతే ఆయన బాధ్యతగా తీసుకుని మన కోసం ఇంతలా చెప్పినందుకు అట్లీస్ట్ విల్ ట్రై టు ఫాలో ద రూల్స్. యా, గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా మా ఆఫీస్కి వచ్చిన ఎల్ఎల్ఆర్ అండ్ లైసెన్స్ అప్లికెంట్స్ అందరికీ కూడా డైలీ ఇలా సెషన్ ఒక 20 మినిట్స్ పాటు కూర్చొని రోడ్డు మీద చేయవలసిన పనులు ఏంటి, డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి పట్ల అవగాహన క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరు కూడా లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా రోడ్డు మీద ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఆడియో వీడియో విజువల్స్ ఇక్కడ టీవీలో కొన్ని డాక్యుమెంటరీస్, కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఎల్ఎల్ఆర్కి వచ్చిన వాళ్ళకి ఈజీగా టెస్ట్ పాస్ అవ్వడానికి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి 20 క్వశ్చన్స్ వాళ్ళు అటెంప్ట్ చేస్తారు ఈచ్ అప్లికెంట్. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మేము 200-300 క్వశ్చన్స్ వాళ్ళకి ఆన్సర్స్తో సహా చూపించడం వల్ల రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎల్ఆర్ టెస్ట్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో అందరూ కూడా ఈజీగా పాస్ అవుతారు. ఇంత దూరం వచ్చి ప్రతిసారి ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళు టెస్ట్ పోవడం కూడా ఈజీగా అవుతుంది. అలాగే కొంత మనకి ఇక్కడ వచ్చిన అప్లికెంట్స్ వాళ్ళ సజెస్ట్ చేసినట్లుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండర్ ఏజ్ డ్రైవింగ్ ఒకటి. అండర్ ఏజ్ డ్రైవింగ్కి సంబంధించి ఈ మధ్యనే కేసులు రాయడం కూడా జరిగిందండి. అలాగే కౌన్సిలింగ్ ఇచ్చి జిల్లా స్థాయిలో మా జిల్లా రవాణాధికారి గారు కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాతనే వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. బండి సీజ్ చేస్తే అండర్ ఏజ్ అయిన వాళ్ళకి. ఇది అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మీడియాలో కూడా విరివిగా మనం బాగా చెప్తూ ఉన్నాము. అండర్ ఏజ్ డ్రైవింగ్ లైసెన్స్ చేయించకండి, పిల్లలతోటి ఆ డ్రైవింగ్ ప్రాక్టీసెస్ అప్పుడే స్టార్ట్ చేయొద్దు, 8 ఇయర్స్ నిండేంత వరకు వాళ్ళకి మెచ్యూరిటీ రాదు. రోడ్డు మీద వచ్చే ఇతరులు చేసే తప్పుల పట్ల అవగాహన ఉండదు. డ్రైవింగ్ బాగా చేసినప్పటికీ వాళ్ళు రోడ్డు మీద వచ్చే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయలేదు అనే ఉద్దేశంతో అటు లీగల్గాను ఇటు వచ్చే కాన్సిక్వెన్సెస్ ప్రాపర్గా ఫేస్ చేయలేదనే ఉద్దేశంతో 18 ఇయర్స్ వరకు లైసెన్స్ తీసుకున్న తర్వాతే డ్రైవింగ్ చేయాలనేది దీనిలో నిబంధన. అది అందరికీ తెలియజేయలే ప్రయత్నం చేస్తున్నాము. సో వాహనాన్ని ఇచ్చినా కూడా నేరమే. పేరెంట్స్ కనుక వాహనాన్ని 18 ఇయర్స్ లోపు వ్యక్తులకి, లైసెన్స్ లేని వ్యక్తులకి వాహనాన్ని ఇవ్వడం కూడా నేరంగానే పరిగణిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. లైసెన్స్ లేని వ్యక్తికి వెహికల్ ఇవ్వకూడదు. అట్ ది సేమ్ టైం అండర్ ఏజ్ పిల్లలకి అసలు లైసెన్స్ వెహికల్ ఇవ్వకూడదు అనమాట.